పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగకన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ముందుగా మనకి ఈ యొక్క వారంలో చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. మకర రాశిలో మనకి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశి, మీనరాశిలో శని, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మరి మకర రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వారంలో చెప్పబోయేటటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో వల్ల ఏర్పడినటువంటి యొక్క ఫలితాలు, అవి శుభాలైనా అశుభాలైనా వాటి యొక్క ప్రభావం ఈ 12 రాశుల వారి మీద పడుతుంది, ద్వాదశ రాశుల వారి మీద. అయితే వీరందరికీ కూడా యక్షిణీ సాధన వలన మనము ఒక్కొక్క రాశి వారి యొక్క ఈవిల్ ఎఫెక్ట్స్ని బాగు చేసుకోవచ్చు. యక్షిణి అంటే ఎవరంటే మనకి దేవతలు, దుర్గమ్మ తల్లి, ఇలాగా పార్వతి, సరస్వతి, లక్ష్మి, వీళ్ళే తెలుసు మనకి. యక్షిణీ దేవతలు కూడా ఒక దేవతలు. వాళ్ళు ఈ అమ్మవారి కంటే తక్కువ ఎనర్జీస్లో ఉన్నటువంటి దేవతలు, కాబట్టి తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలవాలంటే చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళే దుర్గాదేవత, లక్ష్మీ, సరస్వతి అనమాట. అదే మీరు చిన్నోళ్ళని కలవాలనుకో, ఏ అటెండర్ని, క్లర్క్ని కలవాలంటే ఇమ్మీడియట్గా కలుసుకుంటారు. అంటే వాళ్ళే యక్షిణీ దేవతలు, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఈ యొక్క అప్సరస్సులు అందరూ కూడా. కాబట్టి యక్షిణీ సాధన చేసుకోండి. మీకు ఈ 12 రాశుల వారికి కూడా ఏ విధంగా బయటపడతారో మీరు ఒక్కొక్క రాశి వారిగా చెప్తాను. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో కేతుగ్రహ ప్రభావం జరుగుతుంది. దానివలన ఆర్థికంగా మీకు బాగున్నప్పటికీ కూడా మానసికంగా ఏం బాగుండదు. మరి భార్యల వలన కొంతమంది వేధింపబడుతూ ఉంటారు. భార్యల ఆరోగ్యం వలన భర్తలు బాధపడుతూ ఉంటారు. అలాగే మీ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి విషయాల కోసం మీరు కోర్టుల్లో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అది మీదే అయినప్పటికీ కూడా మరి మీ బంధువులు వేసినటువంటి కేసుల వలన చాలా ఇబ్బంది పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఈ వృషభ రాశి వారికి. ఆ తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాల కోసం పరీక్షలు రాసుకున్నటువంటి వాళ్ళకి సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కొంచెం నడుము నొప్పులు, తర్వాత ఈ యొక్క కిడ్నీల్లో స్టోన్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మీరంతా కూడా ఈ వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా మీకు వ్యవసాయం ఉంటుంది. లాభాలు అధికంగా సంపాదిస్తారు. ఈ కమిషన్ ఏజెంట్స్, ఎల్ఐసి ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా బాగుపడడం జరుగుతుంది. యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ యొక్క మీడియాల రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా అధికంగా కనబడుతున్నాయి. అయితే ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా తాము చేసేటటువంటి పనుల్లో నిజాయితీగా మీరు ఉండడం వల్ల వీళ్ళని యాజమాన్యాలు వీళ్ళని గుర్తించి మరి వీళ్ళకి పట్టం కట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించేటటువంటి వాళ్ళ కోరికలు తీరడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సినిమా యాక్టర్లకి మంచిగా సినిమాల్లో మంచి ఛాన్సెస్ వస్తాయి. ఆర్థికంగా వీళ్ళు చాలా ఎదుగుతారు. అలాగే రాజకీయ నాయకుల పరిస్థితి బాగుంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి యక్షిణీ సాధన చేసుకోండి. మరి ఈ యొక్క ధనాన్ని ఆకర్షించడానికి చక్కగా దర్శిని యక్షిణి అనే యక్షిణి మాత ఉంటుంది. ఆ యక్షిణి అమ్మవారి యొక్క జపం చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి కేతు గ్రహం బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగున్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క సాధన కూడా మీకు ఉపకరిస్తుంది. శుభమస్తు.